విధి నిర్వహణలో అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ కారు అనేటువంటి బ్రాండ్ ఆయనది. అందుకే రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్య పతాకాలు ఆయన అందుకున్నారు. అలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టుండి కాకి యూనిఫామ్ని ఎందుకు వదిలేశారు అనేటువంటి ప్రశ్న వెంటాడుతుండగానే ఆయన ఖద్దరు తొడుక్కున్నారు. కాకీని వదిలేసి ఖద్దరు తొడుక్కున్నటువంటి ఆయన పాలిటిక్స్లో హ్యాపీగా ఉన్నారా అంటే కాదు అంటున్నారు చాలామంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ఎన్నో ఇష్యూస్ ఆయన తీసుకుంటున్నారు కనుక. మరి సర్కార్ అలా వదిలేస్తుందా? నాట్ ఎట్ ఆల్. ఆయన్ని కూడా ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తునగానే జరుగుతుంది. దీని వెనుక ఎవరున్నారు, అసలు రాజకీయాల్లో ఆయన నిలబడగలరా అనేటువంటి ప్రశ్నతో పాటు మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుందాం. లెట్స్ ఇన్వైట్ ది మోస్ట్ సిన్సియర్ అండ్ హార్డ్ కోర్ కాప్, ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. సార్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ యు ఆర్ ఆన్ ద హాట్ సీట్. బికాజ్ ఎందుకంటే చూస్తేనే భయం వేస్తుంది నాకు. లేదు సార్, యాక్చువల్గా నేను మిమ్మల్ని తీసుకొచ్చి హాట్ సీట్లో కూర్చోబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో నాకే తెలియదు. బట్ ఫైనల్లీ యు ఆర్ హియర్ సార్. సార్, ఐ నీడ్ రా అండ్ రస్టిక్ టాక్ సార్. అబ్సల్యూట్లీ సార్, మీ చేతులకు రక్తపు మరకలు అంటాయా? అంటించుకున్నారా? లేదు. నిజంగా నిజంగా అంటే రక్తపు మరకలు అంటుంటే నేను ఈరోజు చెంచల్గూడ జైల్లోనో, చెర్లపల్లి జైల్లోనో, కావేరీ బ్యారక్లోనో, గోదావరి బ్యారక్లోనో ఊచలు లెక్క పెడుతూ ఉండేవాడిని. ఒకవేళ మీ చేతులు అంత క్లీన్గా ఉంటే భద్రత తగ్గిస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? లేకపోతే మీరు ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నారు? భద్రత ఇవ్వడం అనేది ఈ దేశ ప్రభుత్వాల బాధ్యత. మేము దేశం కోసం పోరాడాము, దేశం కోసం ఎంతో కష్టమైన డ్యూటీలు చేశాము. సో అందుకొరకు మాకు డెఫినెట్గా మాకు ముప్పు ఉందని ప్రభుత్వాలే చెప్పినాయి. ప్రభుత్వాలు చెప్పి గత 25 సంవత్సరాలుగా మాకు భద్రత కల్పిస్తూ, నేను కేవలం రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే నా భద్రత తగ్గించడం సరికాదు అని చెప్పి నేను అంటున్నా. ఇది మా భద్రతను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని మాత్రం నేను అంటున్నా. దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, అంతరంగిక భద్రత కోసం త్యాగం చేసి పోరాడమే తప్ప. ఒక్కసారి ఆలోచించండి, ఐపీఎస్లో 100 మంది వస్తారండి, 1000 మంది వస్తారు ప్రతి సంవత్సరం కూడా. కానీ చాలా తక్కువ మందికే ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం యొక్క భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడు, ప్రమాదానికి చేరువగా ఉన్నప్పుడు మేమందరం ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక గాడిన ఆ ప్రమాదం అంచుల నుంచి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అది తప్ప? రాష్ట్రంలో రక్తపాతం జరుగుతుంటే ఆ రక్తపాతాన్ని ఆపడం తప్ప? ఫ్యాక్షనిజం పడగ విప్పుతుంటే ఆ ఫ్యాక్షనిజాన్ని ఆపడం తప్ప? టెర్రరిస్టులు గోకుల్ లొంబిని లాంటి పేలులలో వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటే ఆ కేసులు ఇన్వెస్టిగేట్ చేయడం తప్ప? ఏది తప్పు? ఇది మా భద్రత కాపాడుకో, అది మా హక్కు అండి. ఒకవేళ నిజంగా మీకు ముప్పు ఉంటే, మీ ప్రాణాలకు గనక రక్షణ లేకుండా పోయి ఉంటుంటే, మావోయిస్టుల నుంచి మీకు థ్రెట్ ఉంటుందా? టెర్రరిస్టుల నుంచి మీకు థ్రెట్ ఉంటుందా? లేకపోతే ఫ్యాక్షనిస్టుల నుంచి మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందా? అందరి నుంచి ఉంటుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీల నుంచి కూడా థ్రెట్ ఉంటుంది. వాళ్ళు కూడా మొదటి నుంచి నేను చేస్తున్న పనులను వ్యతిరేకిస్తున్న వాళ్ళే. నేను ఈ అణచివేయబడ్డ వర్గాలు, ఈ బహుజన వర్గాలు, వెలివేయబడ్డ వర్గాలు, వాళ్ళందరికీ కూడా చదువుకు దూరంగా నెట్టివేయబడ్డ వర్గాలు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అద్భుతంగా ప్రపంచ స్థాయి విద్యను అందిస్తుంటే రకరకాల ప్రభుత్వాల సహకారంతో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేశారు. ఒకవైపు మావోయిస్టులు టార్గెట్ చేశారు, ఒకవైపు టెర్రరిస్టుల టార్గెట్లో ఉన్నాము, అదేవిధంగా రైటిస్ట్ ఎలిమెంట్స్ టార్గెట్లో కూడా ఉన్నాము. ఇంకా మనం టార్గెట్ చేయండి అంటే ఈ దేశం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ దేశం కోసం నిస్వార్థంగా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి పోరాడమే తప్ప మరి మాలాంటి నిస్వార్థ సైనికులకు ఈ దేశం ఇచ్చింది ఏంటి? మాకు భారత రాష్ట్రపతి శౌర్య పథకం ఇచ్చిందండి. మీరే అన్నారు, శౌర్య పథకం ఇచ్చింది, అత్యున్నత సేవా పథకం ఇచ్చారు, అంతరంగిక భద్రతా పథకం ఇచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ నాకు తెలంగాణ ఎక్సలెన్స్ మెడల్ ఇచ్చింది, నాకు ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ ఇచ్చింది. ఇవన్నీ అందరికీ రావు కదా, మరి కొందరికే వస్తాయి.
వచ్చిన వాళ్ళని కాపాడుకునే బాధ్యత వీళ్ళ మీద ఉండదానండి? నేను ఏమంటానంటే, నేను రాళ్ళు కొట్టుకుంటూ బతికినా, జామకాయల మీద బతికినా, లేకపోతే రోడ్లు ఊడ్చి బతికినా, లేకపోతే రాజకీయాల్లో ఉన్న నాకు భద్రత కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత, అది మా హక్కు. ఆపరేషన్ కగార్ దీనివల్ల మావోయిస్ట్ ఉద్యమాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాం అని కేంద్రం చాలా గర్వంగా ప్రకటించుకుంది. మావోయిస్ట్ ముఖ్య నేతలే ఈరోజు పార్టీ ఆఫీసులకు వెళ్ళి మంత్రాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఫ్యాక్షనిస్టుల గురించి మాట్లాడుకోవటం కూడా లేరు. బహుశా చరిత్రలో చూసుకోవాల్సి ఉంటుందేమో. మీరు చెప్పినటువంటి ఉగ్రవాదం ఇప్పుడు బలంగా ఉంది. సో కొంత పర్సంటేజ్ అయితే తగ్గిపోయింది కదా, మిగిలిన కొంత పర్సంటేజ్ చాలా ఇబ్బంది పెడుతుందనేటువంటి భయమా, లేకపోతే అపనమ్మకమా, అభద్రత? మిమ్మల్ని చంపడానికి ఎన్ని బుల్లెట్లు కావాలి? ఒక బుల్లెట్ చాలు. ఇట్ ఈస్ ఇన్ ద పిన్ పాయింట్. ఒక్క మనిషి చాలు చంపడానికి. ఒక్క బుల్లెట్ చాలు. ప్రాణం తీయడానికి ఒక్క బుల్లెట్ చాలు. మీరు మలేరియాను ఈ దేశం నివారించింది అంటే మీరు ఒప్పుకుంటారా? హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ మేము దోమలంతా కూడా నివారించామంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకో. ఇది కూడా అలాంటిది. ఇది సైద్ధాంతిక పునాది మీద నిర్మించబడ్డ పార్టీలు. ఈ దేశంలో పేదరికం ఉన్నంత వరకు, పేదరికాన్ని అణిచివేస్తున్నంత వరకు, మీరు పేదలను వెలివేస్తున్నంత వరకు మావోయిస్టులు ఉంటారు. అదేవిధంగా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో టెర్రరిస్ట్ ఐడియాలజీ ఉన్నంత వరకు కూడా సరిహద్దులు లేకుండానే టెర్రరిస్టులు ఆపరేట్ చేస్తూనే ఉంటారు. ఇక రైటిస్ట్ ఎలిమెంట్స్ అయితే మీకు తెలియందే ఉన్నది. రైటిస్ట్ ఎలిమెంట్స్ కూడా ఆ రైటిస్ట్ భావజాలానికి ఉండే లిబరల్స్ ఎవరైతే ఉంటారో ఆ లిబరల్స్ అందరినీ కూడా ఉండనివ్వకుండా ఇదే విధంగా వేటాడుతూనే ఉంటారు. సో ఇది నేనేమంటే, ఇది నేను నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసింది కాదు విజయ్ గారు. ఇది నేను దేశం కోసం చేశాను. దేశం కోసం మేము డ్యూటీ చేసాం. ఆ క్రమంలో మేము టార్గెట్ అని చెప్పి ఆ సంస్థలు మమ్మల్ని అన్నాయి కాబట్టే మేము అడుక్కోకముందే ప్రభుత్వాలు మాకు ఇన్ రైటింగ్ ఇచ్చారు. అర్థమైందా? ఇన్ రైటింగ్ ఇచ్చారు. ఇన్ రైటింగ్ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదే కదా. నువ్వు నాకు ఏమీ చెప్పకుండా కేవలం నా డ్రైవర్కు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకొని రమ్మంటే ఏంటి అర్థం? అది అంటే నేను అందుకే అన్నాను. నేను ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి వాళ్ళ మధ్యలో ఉండే అక్రమ మైత్రి బంధం ఏదైతే ఉందో, వాళ్ళు ఒకరికొకరు పరస్పరం మరి సహకారం చేసుకుంటూ తెలంగాణ ప్రజలను ఎవరెందుకు దోచుకుంటున్నారో ఆ దోపిడిని నేను ప్రశ్నిస్తున్నా. లేకపోతే 2024 వరకు, 2025 వరకు నా భద్రత గురించి ఏ సమస్య రాలే. మీరు ఒక్కసారి చూడండి. 2026లో ఎప్పుడైతే నేను ఈ అక్రమ సంబంధాన్ని, ఈ అక్రమ మైత్రి బంధాన్ని బయటపెట్టానో, అది గురుకుల టెండర్ల కుంభకోణం కానీ, ట్యాపింగ్ మీద జరుగుతున్న ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన నేతల గొంతు నొక్కాలని చేస్తున్న ప్రయత్నం కానీ, మరి ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో అన్న భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ గారు, వారి సుపుత్రుడే స్వయానా ఒక మైనర్ బాలికను సంవత్సరం పాటు ఘోరంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని మోసం చేసే ప్రయత్నం చేసి ఆ అమ్మాయి మీదనే ఉల్టా ఒక హనీ ట్రాప్ కేసు పెడితే దాని మీద నేను ఆధారాలతో దాన్ని ముందర పెట్టినందుకే ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, నాకు భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి నా భద్రత తగ్గించాడంటే ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి? చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అవును, నాకు 1 వర్డ్ ఆన్సర్ కావాలి. కేవలం బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసును మీరు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఛాలెంజింగ్గా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా నిలిపినందుకు మీ మీద బండి సంజయ్ కక్ష కట్టి ఉంటారా? లేకపోతే మీరు అన్నట్లు అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పాలిటిక్స్లో రేవంత్ మీ మీద పగ పెట్టుకొని ఉంటారా? రెండు. నాకు బండి భగీరథ్ ఎవరో తెలియదండి. ఇప్పుడు కూడా ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ బండి భగీరథ్. ఒక మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన నిందితుడిని 9 రోజులు దాచిపెట్టడం ఆక్షేపణీయం. మేము నమ్మి ఓట్లేస్తారండి ఎవరైనా ప్రజలు. ఒక ముఖ్యమంత్రో, ఒక హోంమంత్రో అధికార పీఠం మీద కూర్చున్నప్పుడు లక్షల మంది పోలీసులతో నిక్కచ్చిగా ఉద్యోగం చేయించి పేద ప్రజలకు న్యాయం చేస్తారని అనుకుంటారు, ప్రజలకు రక్షణ కల్పిస్తారని అనుకుంటారు, మహిళలకు రక్షణ కల్పిస్తారని అనుకుంటారు.
ఆ రక్షణ కల్పించాల్సిన హోంమంత్రి, రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి నిందితుడి తండ్రి, నిందితుడిని వాళ్ళిద్దరిని కూడా కాపాడుకుంటూ చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నాన్ని నేను ప్రశ్నించాను తప్ప నాకు ఆ బండి భగీరథ ఎవరు, బండి సంజయ్ ఎవరు, వాళ్ళకు నాకేం పంచాయతీ చెప్పండి విజయ్ గారు. ఇక్కడ ముఖ్యమంత్రి తన డ్యూటీలో వైఫల్యం చెందాడు. నీకు మేము అధికారం ఇచ్చింది, ఈ ప్రజలు అధికారం ఇచ్చింది నువ్వు ముఖ్యమంత్రి మీద కూర్చోమని, ముఖ్యమంత్రి సీటు మీద కూర్చొని ఆ విధంగా ఆ సీటు మీద కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలను భద్రంగా ఉంచమని. అదేవిధంగా హోంశాఖ మంత్రిగా మీరుండి, హోంశాఖ మీ కింద ఉండి మీ దగ్గరున్న లక్షల మంది పోలీసులతో కనీసం ఒక్క బండి భగీరథను, ఒక నిందితుడిని పట్టుకోలేకపోయారు అన్న దాన్నే నేను ప్రశ్నించాను. ఉల్టా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అన్న మాటే నేను అన్నాను. ఆ డ్రామాలు ఆపండి రేవంత్ రెడ్డి గారు అన్న. అంతే, ఆయన కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? ప్రవీణ్ కుమార్ ఇట్లా నన్ను ప్రశ్నిస్తాడా? ప్రవీణ్ కుమార్ నేను రమ్మన్నప్పుడు నా వెంబడి కాంగ్రెస్కి రాలేదు, ఓడిపోయిన బీఆర్ఎస్లోకి పోయాడు. సో ఓడిపోయిన బీఆర్ఎస్లోకి పోయి ఊక గుసోక మళ్ళీ ఉల్టా నా మీదనే ఇన్ని కుంభకోణాలు ఈ ఆధారాలతో సహా బయట పెడుతున్నాడు. ఎవరు బయట పెడతలేరు, ఈయన ఆధారాలతో సహా బయట పెడుతున్నారు అన్న కసి, వివక్ష ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి మీద, రేవంత్ రెడ్డి గారికి నా మీద ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మీరు ఇష్యూ రైజ్ చేసినంతగా, మీరు హ్యాండిల్ చేసినంతగా బాధిత కుటుంబానికి మీరు నిలబడినంత అండగా ఇంకెవరూ నిలబడలేరనే అంటాను, నిలబడలేదని కూడా చెప్తాను. బండి సంజయ్ మీద, బండి సంజయ్ ఫ్యామిలీ మీద మీకు ఏమన్నా పర్సనల్ గ్లడ్జ్ ఏమన్నా ఉందా? అబ్సల్యూట్లీ లేదు. ఆయన ఎవరు, నేనెవరు. నేను పుట్టింది అలంపూరు, పోటీ చేసింది సిర్పూర్. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు బండి సంజయ్ ఒక గల్లీ లీడర్, రైట్. నేను 2001 నుంచి 2004 వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆ రోజుల్లో. ఆయన ఎంపీ దాకా కూడా ఇక్కడ బండి సంజయ్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడని నాకు తెలియదు, రైట్. నేను అట్లా వ్యక్తిగత కక్షలతో పనిచేసే వ్యక్తిని కాదు. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని. రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేశాను. రాజ్యాంగాన్ని రక్షించాలని పనిచేశాను. రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డబడ్డ చట్టాలకు లోబడి పనిచేశాను. నేను ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేకమైన పని చేయలేదు. మీరు అన్నారు చూసారా మొదట, నీ చేతులకు రక్తం ఉందా అని. నో, నా చేతులకు రక్తం లేదు. నిజంగా రక్తం ఉండుంటే నేను ఈరోజు చట్ట ప్రకారం జైల్లో ఉండేవాడిని. నేను అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. నాకు అలాంటి వ్యక్తిగత కక్షలు కానీ కార్పణ్యాలు కానీ నేను వాటికి అతీతుణ్ణి. నేను ఎవ్వరి మీద కూడా కక్ష పెంచుకోను. ఇంకా క్షమించే గుణం నా లోపల ఎక్కువ ఉంటుంది తప్ప నేను ద్వేషించే గుణం ఉన్నవాడిని కాదు. నాకేం పంచాయతీ బండి సంజయ్తో? బండి సంజయ్తో మీకు పంచాయతీ లేదు, మీతో బండి సంజయ్కి పంచాయతీ లేదు, ఆ విషయం నాకు తెలియదు. బండి సంజయ్తో, మన బండి సంజయ్ గారికి కూడా నాతో పంచాయతీ ఉండాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. ఆయన పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులతో పంచాయతీ ఉంటుందేమో కానీ బండి సంజయ్కి వ్యక్తిగతంగా నాకేం పంచాయతీ ఉంటుంది చెప్పండి. నేను విజయ్ గారు, నేను ఒక్కటే మాట మాట్లాడాను. నేను రికార్డ్ బేస్ మీద మాట్లాడుతున్నాను. ఒక బాధితురాలు, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు నాపై సంవత్సరం పాటు అత్యాచారం చేశాడని చెప్పింది పాయింట్ నెంబర్ 1. ఈ విషయం నాకు న్యాయం జరగాలని సాక్షాత్తు నిందితుడి తండ్రి దగ్గరికే నేను పోయాను. పోతే నన్ను బెదిరించారు అని చెప్పింది. ఈ తండ్రి దగ్గరికి తీసుకుపోయిన వ్యక్తి ఒక మీడియేటర్, ఒక జర్నలిస్ట్, ఇప్పుడు ఆయన బీజేపీలో అధికార ప్రతినిధి సంగప్ప అనే వ్యక్తి. అతను కూడా నన్ను బెదిరించారు. అతను తీసుకుపోయి బండి సంజయ్ దగ్గర కూర్చోబెట్టారని చెప్పారు. నా ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇన్వెస్టిగేట్ చేస్తే బండి సంజయ్ నా కేసులో A2 అవుతాడు, సంగప్ప A3 అవుతాడు. లేకపోతే సంగప్ప A2 అవుతాడు, బండి సంజయ్ A3 అవుతారు. నేనేమన్నాను, కేవలం నిందితుడిని A1 మాత్రమే మీరు అరెస్ట్ చేశారు, A2ను A3 ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రినా లేకపోతే రేవంత్ రెడ్డి గారి దోస్తనా, మీరు ఎందుకు ఆయన ముట్టుకోవడం లేదు అన్నాను. తప్పే ఉంది ఇందులో? సార్, మీ సర్వీస్ ట్రాక్ రికార్డ్ అంతా కూడా నాకు తెలుసు. హౌ హార్డ్ కోర్ యు ఆర్ అండ్ బై ద సేమ్ వే హౌ డెడికేటెడ్ అండ్ హౌ సిన్సియర్ యు ఆర్. ఆ విజన్తోనే అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈ పోక్సో కేసులో బండి సంజయ్ అరెస్ట్ అవుతాడు, బండి భగీరథ్కు శిక్ష తప్పదు అని ఒక కాంక్రీట్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు దాని మీద నిలబడి ఉన్నారా? 100%. బండి సంజయ్ అరెస్ట్ అవుతారు, సంగప్ప కూడా అరెస్ట్ కావాలి, బండి భగీరథ్కు శిక్ష కూడా పడాలి. పోలీసు వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది క్లాజ్. ఓకే, ఆ క్లాజ్ మీదనే నేను కొట్లాడుతున్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర హోంమంత్రి బండి సంజయ్ని కాపాడాలని చూస్తున్నాడు, బండి సంజయ్ కొడుకును కాపాడాలని చూస్తున్నాడు. అందుకొరకే నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. చట్ట ప్రకారం న్యాయబద్ధంగా బాధితురాలి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష బండి భగీరథ్కు పడుతుంది. బండి సంజయ్ కనీసం అంటే ఒక 2-3 సంవత్సరాల శిక్ష పడుతుంది పక్కా.
ఓకే. అదేవిధంగా ఆ అమ్మాయి యొక్క వీడియోలు, ఆ అమ్మాయి యొక్క ఫోటోలు సర్క్యులేట్ చేసిన అన్ని యూట్యూబ్ ఛానళ్లకు, అశ్లీలంగా సర్క్యులేట్ చేసిన అన్ని యూట్యూబ్ ఛానళ్లకు, ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ లేకపోతే ఫేస్బుక్ హ్యాండిల్స్ కానీ వీళ్ళందరికీ కూడా కనీసం 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది పక్కా. బండి సంజయ్తో మీకు ఎలాంటి పంచాయతీ లేదు, Absolutely. ఒప్పుకుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారితో మీకు ఏమైనా పంచాయతీ లేదు. ఆయన మీ విషయంలో హట్ అయ్యారా, లేకపోతే మీరు ఆయన హట్ చేశారా? అది రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి అడగాలి మీరు. టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా రేవంత్ అడుగుతాను. రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేస్తూ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష నేను మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారిని ప్రతిరోజు కూడా నేను ఆయనను బాడీ షేమింగ్ చేస్తూ విమర్శిస్తే అప్పుడు నాకు ఆయనకు వ్యక్తిగత బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మీరు ఎప్పుడు చేయలేదు. నేను చేయను. నాకు ఆ భాష రాదు. నా ఉపాధ్యాయులు నాకు ఆ భాష నేర్పించలేదు. నాకు ఆ ఉపాధ్యాయులు నాకు ఆ భాష నేర్పించలేదు. నేను చదువుకున్న పుస్తకాల్లో ఆ భాష లేదు. నేను ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడను. నేను తొండలు ఇడుస్తాను, పేగులు మెడకేసుకొని తిప్పుతాను, బుల్డోజర్లో నేను నడిపిస్తాను, లేకపోతే నువ్వు చావాలని కోరుకుంటున్నా అని చెప్పేసి నేను మాట్లాడను. కేసీఆర్ గారిని అన్నారు కదా, నువ్వు చావాలని కోరుకుంటున్నా అని చెప్పేసి నేను ఆ భాష మాట్లాడను. రేవంత్ రెడ్డి గారు బతికే ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. నేను పాలసీస్ మీద మాట్లాడుతున్నాను విజయ్ గారు. ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నా. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ద్వారా ఎన్నికై ఈరోజు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమంత్రి నుంచి నేను నిజాలే ఎక్స్పెక్ట్ చేస్తాను, అబద్ధాలు ఎక్స్పెక్ట్ చేయను. నీకు చేత కాకపోతే నాకు చేత కావడం లేదని చెప్పు. నీకు ఎవరి వల్ల ఇబ్బంది అవుతుంటే నాకు ఎవరి వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పు. నాకు ఇంతవరకే చేతన అవుతుంది, ఆ తర్వాత కాదని చెప్పు. నీ బాధలు ఏందో ప్రజలకు చెప్పు, అంతే తప్ప పచ్చి అబద్ధాలు చెప్పొద్దు. లొంగిపోయిన వ్యక్తిని అరెస్ట్ అని చూపించి, డ్రగ్స్ లేని చోట డ్రగ్స్ ఉన్నాయని చెప్పి, ఈ విధంగా ఏమంటారు కంచా గచ్చిబౌలిలో జంతువులే చనిపోలేదని చెప్పి 100 ఎకరాల భూమిని ఇచ్చేసి, అట్లా ప్రతి చోట కూడా అబద్ధం. ముఖ్యమంత్రి నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. ముఖ్యమంత్రి నుంచి ఎవరైనా కూడా నిజం ఎక్స్పెక్ట్ చేస్తారు. అబద్ధం చెప్పే ముఖ్యమంత్రిని ఎవరు సాధించారు. అది నేను అంతే తప్ప నేను రేవంత్ రెడ్డి బై పర్సన్ నో, నేను ఎప్పుడు కూడా అసలు అతనికి నాకేం పంచాయతీ విజయ్ గారు. బీఎస్పీకి గుడ్ బై చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరతారు అని చాలామంది అనుకున్నారు. నేను కూడా అనుకున్నాను. మా అనుచరులు కూడా చాలామంది చేరమన్నారు. బట్ ఎక్కడ తేడా కొట్టింది, ఎక్కడ చెడింది? నేను అంతకుముందే కేసీఆర్ గారికి మాట ఇచ్చాను. నేను మార్చ్ ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీ రెండు కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాయి. అది నేను మా దేశాధ్యక్షురాలు మాయావతి గారిని, జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి పర్మిషన్తో నేను ఈ పని చేశాను. లక్నో పోయి ఆమెతో పర్మిషన్ తీసుకొని వచ్చి నేను ఈ పని చేశాను. కరెక్ట్. సో చేసిన తర్వాత మరి మార్చి 12, 2024లో నేను కేసీఆర్ గారు ఒక ఒప్పందానికి వచ్చి, వారు మాకు 2 సీట్లు ఇస్తున్నారు, మేము బీఎస్పీ వాళ్ళు ఒక 15 సీట్లు వాళ్ళకు మేము సపోర్ట్ చేయాలన్నారు. పర్ఫెక్ట్. మాకు నాగర్ కర్నూలు, హైదరాబాద్ ఇచ్చారు, మిగతా 15 వాళ్ళు తీసుకున్నారు. రైట్. తర్వాత మార్చ్ ఆ మేరకు మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. తర్వాత ఆ మేరకు పత్రికా సమావేశం కూడా పెట్టాము. మార్చి 15 నాడు కవిత అరెస్ట్ అవుతారు. ఈడీ అరెస్ట్ అయిన వెంటనే మార్చి 16 నాడు మాకు వెంటనే మా జాతీయ అధ్యక్షురాలు కాల్ చేస్తారు. కాల్ చేసి కవిత అరెస్ట్ అయింది, ఇది మంచి పార్టీ కాదు, అందుకొరకు మీరు వెంటనే పొత్తు ఉపసంహరించుకోండి అన్నారు. అంటే నేను కవిత అరెస్టుకు మన పొత్తుకి ఏం సంబంధం? కవిత అరెస్ట్ అయింది ఒక కేసులో, ఆమె మీద ఒక అభియోగం వచ్చింది, ఆ అభియోగం బేసిస్ మీద ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. దానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు కానీ పార్లమెంట్ ఎన్నికలకు కానీ ఏం ఉంటుంది నేను అడిగాను. నేను వాదించాను చాలాసేపు. లేదు, నేను జాతీయ అధ్యక్షురాలని, నువ్వు కేవలం రాష్ట్ర అధ్యక్షుడివి, నేను చెప్పినట్టు చేయాల్సిందే అన్నారు. ఓకే. అంటే నేను సారీ నేను చేయలేను. నేను ఆల్రెడీ తర్వాత అయిపోయింది, నేను బయటకు వచ్చా. నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నాను, చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ 1 రోజు ముందు, 3 రోజుల ముందు మేము బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు పోవాలనుకున్నాము. 1 రోజులోనే కాంగ్రెస్ పార్టీకి పోవడం అనేది కరెక్ట్ కాదని అనిపించింది నాకు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండొచ్చు కాక, కానీ ఆ రోజు కేసీఆర్ గారికి మనం మాట ఇచ్చాము, మాటకు కట్టుబడి ఉండాలి. ఓకే. అందుకొరకే నేను కేసీఆర్ గారితో నడిచాను. కాంగ్రెస్లో హైకమాండ్ నుంచే మీకు ఇన్విటేషన్ వచ్చింది. నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారే మిమ్మల్ని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేయమన్నారు, ఆయనే పిలిచారన్నట్లు కూడా గుర్తు. ఎందుకని ఒప్పుకోలేదు? రాహుల్ గాంధీ స్వయానా వచ్చినా నేను కేసీఆర్ గారితోనే పోయేవాడిని. వాట్ ద బాండ్ బిట్వీన్ యూ అండ్ కేసీఆర్ సార్? నో, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ క్రెడిబిలిటీ. నేను రెప్యుటేషన్ కోసమే బతుకుతాను. నేను ఆల్రెడీ ఒక పార్టీకి మాట ఇచ్చాను. ఓకే. మాట ఇచ్చినప్పుడు ఆ పార్టీతోనే పోవాలి. అది న్యాయం.
అది ధర్మం. అంతే తప్ప మనం రాహుల్ గాంధీ వచ్చి చలో నువ్వు ఇప్పుడు కాంగ్రెస్కి రా, ఏమున్నది మేము అధికారంలో ఉన్నాం కదా, నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం. నో. మనం ఒకసారి ఒక వ్యక్తితో చేయగలిపామంటే, ఒక ఒప్పందం చేసుకున్నామంటే ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. దెన్ అదర్వైజ్ వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ. బీఎస్పీలో జాయిన్ అయ్యే ముందు అన్నీ సమగ్రంగా ఆలోచించుకొని అన్నీ స్థూలంగా విశ్లేషించుకునే జాయిన్ అయ్యారా? దాదాపుగా ఒక డబ్బు గురించి కాకుండా మిగతా అన్నీ ఆలోచించుకొని చేస్తాను. బయటికి వచ్చేటప్పుడు అంతే సమగ్రంగా స్థూలంగా ఆలోచించుకున్నారా? ఆలోచించుకొని వచ్చాను. నేను చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ బీఎస్పీ నుంచి బయటికి రావడం అనేది కూడా. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను విజయ్ గారు, బహుజన వాదం ఎప్పటికి కూడా మా గుండెల్లో ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి ఆ వాదంతోనే పెరిగాము. మరి ముఖ్యంగా కాన్షీరామ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావజాలానికి నేను ఆకర్షితున్నయ్యే నా విలువైన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చా. నాకు ఇంకా 7 సంవత్సరాల సర్వీస్. ఎగ్జాక్ట్లీ. చాలా మంది కూడా ఇప్పుడు ఒక నిజంగా ఉంటే నేను రాష్ట్రానికి డీజీపీ హోదాలో ఉండేవాడిని. డీజీపీ హోదాలో ఉండేవాడిని. సో అలాంటి విలువైన ఉద్యోగాన్ని వదులుకొని ఆ మహనీయులు చేసిన త్యాగంలో మనం 1% అన్న చేద్దామని నేను వచ్చా. నాకు ఇప్పటికి కూడా ఆ వాదం అలాగే నా గుండెలో పెట్టుకున్నా. కరెక్ట్. సో నేను మాయావతి గారు ఎప్పుడైతే మా అభిప్రాయాలను గౌరవించలేదో, మాయావతి గారు ఎప్పుడైతే కరెక్ట్గా ఎన్నికల సమయాల్లో మాకు ఫ్రీడమ్ ఇవ్వకుండా నేను చెప్పిందే చేయండి అని ఎప్పుడైతే అన్నారో నాకు మంచిగా అనిపించలేదు. ఆవిడంటే నాకు ఇప్పటికి కూడా గౌరవం ఉంది. ఎందుకంటే దేశంలో ఒక ఎస్సీ సమాజంలో, అణచివేయబడ్డ సమాజంలో ఎక్కడున్నారు ఆమె అసలు ఇప్పుడు? ఆమె లక్నోలో ఉంటారు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద ప్లేస్. అసలు ఆమె వాయిసే లేదు. ఎందుకని? అది మాయావతి గారిని అడగాలి. అది ఒక భయపెట్టారా, భయపడిందా? నేను అనుకుంటాను మాయావతి గారిని బీజేపీ భయపెడుతుందేమో అని అనిపిస్తుంది. లేకపోతే మాయావతి గారు ఇప్పటికల్లా రావాల్సింది. ఎగ్జాక్ట్లీ. మాయావతి ఈ దేశంలో ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అది దళిత క్రైస్తవుల విషయం కానీ, లేకపోతే ఎస్సీల మీద జరుగుతున్న మా అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, మారణ హోమాలు కానీ, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కానీ, లేకపోతే ఉద్యోగస్తుల మీద జరుగుతున్న దాడులు కానీ, లేకపోతే అసైన్డ్ భూముల మీద జరుగుతున్న దాడులు దేశవ్యాప్తంగా. సో వీటన్నిటి అదేవిధంగా రిజర్వేషన్లలో ఇబ్బందులు కానీ, రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదం కానీ, రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 28 వరకు జరుగుతున్న ప్రమాదం కానీ, వీటన్నిటి మీద మాయావతి గారు పోరాడితే చాలా బాగుండే. వాళ్ళు పోరాడే వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చినా బాగుంటుండే. మాలాంటి వాళ్ళకు ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదు. తన బంగ్లా నుంచి బయటికి రావడం లేదు. ఆ ఫ్రస్ట్రేషన్తో నేను బయటకు వచ్చాను. బాబాసాహెబ్ బాటలో కాంచీరామ్ ఆశయ సాధనలో ముందుకు వెళ్తానన్నటువంటి మాయావతి దళిత బహుజనవాదాన్ని, ఈ దేశంలో మెజారిటీగా ఉండేటువంటి దళితుల ప్రయోజనాల్ని మొత్తాన్ని తీసుకువెళ్ళి భూస్వాముల, పెట్టుబడిదారుల, లేకపోతే కార్పొరేట్ వర్గాల దగ్గర తాకట్టు పెట్టింది అనేటువంటిది ఒక బలమైన విమర్శ. అన్ని సందర్భాల్లో అది నిజం కూడా. ఇంకొకటి, ఆమె ఒక్క నిమిషం ఆమె తాకట్టు పెట్టలేదు. ఆమె చేతినంత కాడికి చేశారు. మీరు ఈ స్టేట్మెంట్ నేను ఒప్పుకోను. కానీ ఆమె ఈ వర్గాల ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేశారు. ఓకే, తప్పకుండా పనిచేశారు. లేకపోతే ఆమెను నేను ఇంత గౌరవించాను. కానీ 2012లో అధికారం పోయిన తర్వాత మళ్ళీ 2026 వరకు ఈ 14 సంవత్సరాలు ప్రజల మధ్యలోండి పోరాడాల్సిన భయంజీ గారు ప్రజలకు దూరం అయిపోయారనే బాధ నాకున్నది. అందుకొరకే బహుజన వర్గాలకు ఉండే ఒక ఆశాదీపం ఈరోజు అంటే పూర్తిగా ఆరిపోయిందనే భావన నాకు కలుగుతుంది. లేకపోతే ఇప్పటికీ చాలా గొప్పగా ఉండేది బహుజన ఉద్యమం. కానీ బహుజన వర్గాలకు ఆశాదీపంగా ఉండాల్సిన వ్యక్తి కేవలం బంగ్లాకే పరిమితం అయిపోయారు. తమ రక్షణ అంటే ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రక్షణలో కేవలం బంగ్లాకే పరిమితం అయ్యారన్న బాధ అంతే తప్ప ఆమె మీద కోపం కాదు. ఆమె దమ్మున కాడికి చేశారు, నేను కాదనలేను. గొప్ప బహుజన ఉద్యమానికి చిహ్నాలైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, కాన్షీరామ్ గారు కానీ, పెరియార్ రామస్వామి కానీ, సాహు మహారాజ్ కానీ, వీళ్ళందరికీ గొప్ప ఏమంటారు కళాఖండాలు నిర్మించారు, స్మృతి చిహ్నాలు నిర్మించారు, గొప్ప విశ్వవిద్యాలయాలు నిర్మించారు, కాలేజీలు నిర్మించారు, ఇవన్నీ చేశారు. దళితులకు భూములు పంచారు. తర్వాత రక్షణ ప్రమాదంగా ఉన్న చోట వెపన్స్ కూడా ఇచ్చారు, వెపన్ లైసెన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఒక 8 సంవత్సరాలు చాలా చిన్న సమయం. కంటిన్యూస్గా పోరాడుతుండాలి. రెండోది, ఆమె తర్వాతి తరాన్ని ఆమె తయారు చేయలేకపోయారు. దట్స్ ద మెయిన్ రీజన్. కంటిన్యూటీ ఉండాలి విజయ్ గారు. ఈ వాదానికి కంటిన్యూటీ ఉండాలి. పోనీ తయారు చేద్దామనుకున్న మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆమె ఫ్రీడమ్ ఇవ్వలేకపోయారు. మమ్మల్ని చేతితో పట్టుకొని నడిపించాలి. మేము చిన్న పిల్లలం అండి రాజకీయాల్లో. చిన్నపిల్లలు కాబట్టి మమ్మల్ని చేతితో పట్టుకొని నడిపించాలి. చేతితో పట్టుకొని నడిపించాల్సిన వ్యక్తి ఆమె రోడ్డు మీదకి రావాలిగా.
మేము ఆమె చేపట్టుకొని ఆమె అడుగుజాడలు నడిచే అవకాశం ఉంటుందిగా. అది జరగలే. అది జరగనందుకే నాకు ఆ ప్లాట్ఫామ్ మంచిదే అనిపించినప్పటికీ కూడా ఆ ప్లాట్ఫామ్ను నడిపే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, చుక్కాని ఎవరి చేతిలో ఉందో ఆ డ్రైవర్ అనే వ్యక్తి ఈరోజు భయం గుప్పిట్లో ఉన్నారు. అది బీజేపీ నుంచి భయమా లేకపోతే కాంగ్రెస్ నుంచి భయమా అనేది చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ ఆ భయం గుప్పిట్లో ఉన్న వ్యక్తి ఈ దేశంలో దాదాపు 85% ఉన్న బహుజన వర్గాలకు ఎలాంటి నమ్మకం ఇవ్వగలరు? ఎగ్జాక్ట్లీ. రాజ్యాంగ ప్రమాదంలో ఉంది, ఓట్లు ప్రమాదంలో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కానీ, సుప్రీంకోర్టు కానీ, తర్వాత ఈడీ కానీ, సిబిఐ కానీ, మరెన్నో రాజ్యాంగ సంస్థలు ప్రమాదంలో ఉన్నాయి. మరి అలాంటి ప్రమాదంలో ఒక గొప్ప నాయకురాలు బయటికి రావాలి కదా. లేకపోతే కిందోళ్ళని తయారు చేసి మీరు బోండి ఏమైనా కానీ ముందు పోరాడండి తర్వాత ఏదవుతుంది అని ఫ్రీడమ్ ఇవ్వాలిగా. నువ్వు ముందరికి రావు, వేరే వాళ్ళని పోనేవు, ఎట్లా అవుతుంది? సో అదే నా పంచాయతీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత బహుజన ప్రతినిధి కానే కాదు, కేసీఆర్ మనిషి. అందుకే ఎవరికి ఇవ్వనంత లాంగ్ స్టాండింగ్ 8 ఏళ్ల పాటు గురుకులాల సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఉంచారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని అభియోగాలు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది తీసేయమని చెప్పి ఒత్తిడి పెట్టినా కూడా కేసీఆర్ మనసు మార్చుకోలేదు. మీ ఇద్దరి మధ్య దోస్తీ లేకపోయింటే 8 ఏళ్ల పాటు గురుకులాల కార్యదర్శిగా ఉండేవారా మీరు? దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్లో ఉండే గొప్ప లక్షణం అదే. రాజకీయాలు పక్క పెడదాం. కేసీఆర్లో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఎవరన్నా మంచిగా పనిచేస్తున్నారంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడు. ఓకే. నేను ఒక్కనే కాదు, విజయ్ గారు, షఫీవుల్ అని ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ 7 సంవత్సరాలు, స్మితా సబర్వాల్ కానీ, ప్రియాంక వర్గీస్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా, తర్వాత భూపాల్ రెడ్డి అని రిటైర్డ్ ఆఫీసర్లు కూడా బాగా పనిచేస్తున్నారంటే బాగా పనిచేయండి. మీరు ఎక్కడ కూడా మీ వల్ల రాష్ట్రానికి లాభం జరుగుతుంది, వీడి వల్ల రాష్ట్రానికి లాభం జరుగుతా అంటే వీళ్ళని డిస్టర్బ్ చేయకండి అనవసరంగా. ఎవరైనా ఈ ట్రాన్స్ఫర్ ప్రపోజల్స్ తీసుకపోతే కూడా వాళ్ళు కాదనేవాడు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ యొక్క ముసుగు సంస్థలు, వీళ్ళందరూ కూడా బీజేపీ నాయకులు, వీళ్ళందరూ కూడా పోయి గవర్నర్కు ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో మత మార్పిడి చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారి దగ్గర కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, హిందూ వాహిని వాళ్ళు, వీళ్ళందరూ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో మత మార్పిడి చేస్తున్నారని కూడా కేసీఆర్ గారు నా వెనకే నిలబడ్డారు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ అలాంటి పనులు చెయ్యడు. ప్రవీణ్ కుమార్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించినాడు, రాళ్ల నుంచి రత్నాలను తయారు చేసినాడు. అన్నీ వదులుకొని అరే పోలీస్ అంగుల ఆర్భాటాలు వదులుకొని ఎవరన్నా ఈ గురుకులాల సెక్రటరీకి వస్తారానండి? నేను కూడా ఒక పోలీస్ కమిషనర్ అయ్యి ఒక డిఐజీ నుంచి ఐజీ నుంచి అడిషనల్ డీజీ, నన్ను ఏదో హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సైబరాబాద్, మల్కాజ్గిరో, రాచకొండనో ఏదో ఒక పోలీస్ కమిషనర్ డీజీపీ పొజిషన్లో ఉండేవాడు. డెఫినెట్లీ ఒక సివిల్ సప్లైస్ కమిషనర్ ఏదో ఒకటి ఇచ్చేవారు కదా. ఎందుకు నేను అది కోరుకోలేదు, అన్నీ వదులుకొని దీంట్లోకి ఎందుకు వచ్చాను? నేను ఒక్కడే కాదు, మా అమ్మ ఏమన్నది తెలుసా? అరే బాబు, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయినందుకు గర్వపడాలా, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా కంకర కూలీలుగా పనిచేస్తున్నా సిగ్గుపడాలా? నువ్వు ఐపీఎస్ ఎవరికి లాభం అయినట్టు అని మా అమ్మ అంటే ఆ రోజు నాకు జ్ఞానోదయం అయింది. ఎంతసేపు పోలీసింగు, ఈ మావోయిస్టులు, టెర్రరిస్టులు ఇదేనా? మరి నాలాగా ఐపీఎస్లు అయ్యి, నాలాగా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే అవకాశం ఈ పేద పిల్లలకు ఉండకూడదా అని చెప్పి ఆ రోజే నేను అనుకున్నా ఎనఫ్ అని చెప్పి నేను బూట్లు మెడకేసుకొని హార్వర్డ్కి వెళ్ళిపోయా అమెరికాలో. సో నేను ఏమంటా అంటే విజయ్ గారు, నేను అలాంటి కేసీఆర్ గారు బాగా పనిచేసే వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయడు. ఇంకా రివ్యూలు కూడా పెట్టాడు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రివ్యూలు కూడా పెట్టాడు, డైరెక్షన్ ఇస్తాడు. చూడ మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి, నేను డిస్టర్బ్ చేయను, నువ్వేమన్నా చేసుకో అని ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ని ఎప్పుడు కూడా మేము దాన్ని మిస్యూజ్ చేయలేదు. ఇంకా బాగా చేస్తాం, ఇంకా బాగా చేస్తాం. ఎన్నిసార్లు ఎన్ని వేదికల మీద వీళ్ళందరూ బాగా చేస్తున్నారని చెప్పాడు. సో అదేవిధంగా మాకు ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చారు. ఇప్పుడున్న డీజీపీ సివి ఆనంద్ కూడా ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్ ఉన్నాడు. షఫీవుల్లాకి ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, అట్లా చాలామందికి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. సో నాకు కేసీఆర్ గారికి దోస్తీ అనేది కాదు, ఒక ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్న అధికారులను కాపాడుకునే విధానంలో కేసీఆర్ గారితో ఒక డిఫరెంట్ స్టైల్. కేసీఆర్ గారు ఈజ్ ఎ వెరీ అన్కన్వెన్షనల్ పొలిటీషియన్. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, అబ్బా రేవంత్ రెడ్డి ఇంత తిరుగుతున్నాడు, కేసీఆర్ ఎందుకు రేవంత్ రెడ్డి తిరుగుతలేడని. మీరు నమ్ముతారో నమ్మరో, ప్రైవేట్ మీటింగుల్లో కూడా, ప్రైవేట్ మీటింగ్లు అంటే మాకు బీఆర్ఎస్ పార్టీలో జనరల్ సెక్రటరీ మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మోస్ట్ క్రిటికల్ మీటింగ్స్లో కూడా, క్లోజ్ డోర్ మీటింగ్స్, ఆయన ఇంట్లో జరిగే మీటింగ్స్, రైట్, ఆ మీటింగ్స్లో కూడా ఒక్క నిమిషం కూడా రేవంత్ రెడ్డి పేరు తీయడు. నమ్మొచ్చా సార్? నేను దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చేయడు.
కేసీఆర్ చేసిన అట్లా కేసీఆర్ అట్లా చేయడం సార్ కేసీఆర్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇదే, కేసీఆర్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఇదే అనేటువంటిది నాకు ది క్రెడిబుల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని కేర్ చేయలేదు కాబట్టి, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని టీపీసీసీ చీఫ్ ఉన్నప్పటికీ కూడా కేర్ చేయలేదు కాబట్టి, పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ నష్టపోయింది అనేటువంటిది ఒక బీఆర్ఎస్ అగ్రనేత నాకు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం కేసీఆర్కు టైం వేస్ట్. కేసీఆర్ ఈజ్ అ స్టేట్స్మెన్, కేసీఆర్ ఈజ్ అ డ్రీమర్, కేసీఆర్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఐడియాస్, కేసీఆర్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ క్లినికల్ ఇంప్లిమెంటేషన్. డెడ్లీ ప్రిషన్తో ఇంప్లిమెంట్ చేస్తాడు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు వినాలి ఈ మాట ప్లీజ్. బీఆర్ఎస్లో మెంబర్షిప్ డ్రైవ్ డిజిటల్ చేద్దామా లేకపోతే బుక్కులు తీసుకొని పోయి ఇంటింటికి పోయి చేద్దామా అన్న డిబేట్ వచ్చినప్పుడు, ఆ డిబేట్ నేనేదో ఒక గంటలో అయిపోద్ది అనుకున్నాను. అందరూ అగ్రనాయకులందరూ ఉన్నారు. సో మేమందరం లంచ్ చేసి కూర్చున్నాము, అగ్రనాయకులందరూ ఉన్నారు. ఆ డిబేట్ 1 గంట 2 గంటల్లో ఓకే డిజిటలా లేకపోతే నోట్బుక్ అని డిసైడ్ అయిపోయి ఓకే బాబు మీరు పోయి మీ పని చేసుకోండి అని అంటారేమో అని అనుకున్నాను నేను. మై గాడ్, 7 గంటలు అంటే అసలు ఈ సాఫ్ట్వేర్ ఎట్లా డిజైన్ చేస్తారు, ఈ సాఫ్ట్వేర్లో ఉండే ఫీల్డ్స్ ఏంటి, ఆ ఫీల్డ్స్లో తన ఎక్స్పీరియన్స్ ఏంటి, మా అందరి ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఊర్లో ఉండే ఇంటర్ పాస్ అయిన విద్యార్థి మన పార్టీలో చేరి ఆయన ఈ సెల్ ఫోన్లో ఈ యాప్ తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల దగ్గరికి పోయి మా పార్టీలో సభ్యత్వం తీసుకోండి అన్న రోల్ ప్లే చేసి ఆయనకు వచ్చే డౌట్లన్నీ కూడా రాయించి అవన్నీ కూడా సాఫ్ట్వేర్లో యాడ్ చేయండి అని మాకు సజెషన్స్ ఇచ్చి చివరిగా దీన్ని ఏ విధంగా మండల స్థాయిలో ఏ విధంగా చేయాలి, గ్రామ స్థాయిలో ఏ విధంగా చేయాలి, మండల స్థాయిలో ఏ విధంగా చేయాలి, నియోజకవర్గ స్థాయిలో ఏ విధంగా చేయాలి అన్నీ రాపించి మా అందరితోని ఇంపోజిషన్ చేయించి అప్పజెప్పించి అప్పుడు 8:30కి పంపించాడు. 2 గంటలకు స్టార్ట్ అయింది మీటింగ్. ఎన్ని గంటలు? 8:30 గంటలు, దాదాపు 2 అంతే 6:30 గంటల మీటింగ్. మై గాడ్, అందుకొరకే దిస్ మ్యాన్ హ్యాస్ బికమ్ హీ హ్యాస్ క్రియేటెడ్ తెలంగాణ అనిపించింది నాకు. అంటే నేను ఏమంటున్నా అంటే, సో అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి లాంటి చిన్న వాళ్ళ గురించి మాట్లాడతారని అనుకోను. ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ ఫర్ కేసీఆర్. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఐడియాస్. ఎప్పుడు మనం పోతే అసలు వానలు ఎందుకు పడతలేవు, వానలు పడితే ఏ విధంగా మన వాటర్ని కాపాడుకోవాలి, తర్వాత విద్యార్థులు ఎందుకు ఇంతమంది చచ్చిపోతున్నారు, మనప్పుడు ఇంతమంది చావలేదు కదా, సో ఎందుకు ఇంతమంది చచ్చిపోతున్నారు, టోన్ బుక్స్ వచ్చాయా, రేపొద్దు నెక్స్ట్ తెలంగాణకి ఏం చేయాలి, తర్వాత అసలు దేశంలో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, మనకు అసలు పన్నులు ఎందుకు కడుతున్నాం, అక్కడ నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏంటి, ఎందుకు రావడం లేదు, వడ్లు ఎందుకు కొంటలేరు, వడ్లు కొనకపోతే మనం చేయాల్సింది ఏంటి, రేపు ఇంకా ఎక్కువ వడ్లు వస్తే ఏం చేయాలి, రేపు క్రాప్ రొటేషన్ అంటే ఏంటి, అసలు వ్యవసాయ స్థిరీకరణ అంటే ఏంటి. రేవంత్ రెడ్డికి ఏమైనా తెలుసా అండి? దేవాదుల ఏ బేసిన్లో ఉందో కూడా తెలియని ముఖ్యమంత్రి, ఆయన గురించి కేసీఆర్ గారు ఆయన శ్వాస ఎందుకు వెయిట్ చేసుకుంటారండి? ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఐడియాస్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ క్లినికల్ ఎగ్జిక్యూషన్, అంతే తప్ప హీ డజంట్ టాక్ అబౌట్. కేసీఆర్ని మీరు ఇంతలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కేసీఆర్ ఏం తప్పులు చేయలేదా? చూడు విజయ్ గారు, మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. తప్పులు అందరూ చేస్తారు, తప్పులు చేయని వాళ్ళు మానవులు ఎట్లా అవుతారు? బట్ తప్పులు చేస్తూ కూడా తప్పుల నుంచి నేర్చుకునే వాళ్ళే ఈ ప్రపంచంలో ముందరికి పోతారు. తప్పులు ఎవరితోనైనా జరుగుతాయండి. తప్పులు చేయని వారు ఎవరుంటారు? దేవుళ్ళు కూడా తప్పులు చేస్తారు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి మనం నేర్చుకొని మళ్ళీ ముందుకు పోయే వాళ్ళే నిజంగా ప్రజల మనసులో ఉంటారు. సార్, నిక్కచ్చి ప్రశ్న మీ ముందు ఉంచుతాను, నిజాయితీ సమాధానం కావాలి. ఏదైనా అడగండి. ఆత్మగౌరవానికి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. నేను హార్ట్ఫుల్గా చెప్తాను ఈ మాట. మీలాంటి వ్యక్తి టీఆర్ఎస్లో ఎక్కువ కాలం ఉంటారా, ఉండనిస్తారా? 100% ఉంటారండి. ఇప్పుడు నేను అంత ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో నేను మాట్లాడుతున్నా అంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రవీణ్ కుమార్ నేను కాన్షియస్గా తీసుకొని వచ్చిన నిర్ణయం ఇది. బీఆర్ఎస్కు రావడం అనేది, అది ఓడిపోయిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి స్వార్థపూరిత చింతనతోని పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీకి పోయిన తర్వాత నేను ఆ చీకటి వాతావరణంలో, ఆ నిరాశ నిస్పృహలో ఆవరించిన సమయంలో కాన్షియస్గా కేసీఆర్ గారి వెంబడి నడవాలని తీసుకున్న నిర్ణయం. నేను డెఫినెట్గా ఉంటాను. మీరు ఎలా పనిచేయాలనుకుంటే అలా పనిచేయండి, గతంలో ఉన్న పార్టీ కన్నా కూడా ఇంకా ఎక్కువ సమర్థతతో స్వేచ్ఛతో పనిచేయండి అని కేసీఆర్ మీకు చెప్తేనే మీరు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారని చెప్పి అంటున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నది ఆయనే, మావోయిస్టుల ఎజెండానే నా ఎజెండా అని చెప్పింది ఆయనే, ప్రజల పాలన నాదే అని చెప్పింది ఆయనే.
హామీలాగే దళిత బంధు కూడా చేసింది ఆయన. ఇట్స్ జస్ట్ అన్ ఎలక్షన్ స్టంట్. దళిత బంధు బీఆర్ఎస్ కి జరిగినటువంటి లాభం కంటే ఎక్కువ నష్టమే చేసిందని చెప్పి అంటాను. ఒకవేళ నిజంగా దళిత బంధు బాగా పనిచేస్తుంటే ఇప్పటికి మనం సీఎంగా కేసీఆర్ ఉండాలని చెప్పి అంటారు. బట్ దట్ డజంట్ వర్క్ వెల్. ఆ హామీలు లాగే నీటి మీద రాతల్లాగా మీకు ఇచ్చినటువంటి హామీ, మీ భవిష్యత్తుకి ఇచ్చినటువంటి హామీ, మీ ఇంపార్టెన్స్ కూడా గాలిలో దూది పింజలాగా ఎగిరిపోతే వాట్ యు డూ సార్? ఏం చేయాలి, బీఆర్ఎస్తోనే ఉంటా. అయినా ఆయన ఆ పరిస్థితి మిగతా పార్టీలో పోలేక లేకపోతే ఇక్కడేనా? ఒక్క నిమిషం, ఆ పరిస్థితి రాదని నేను అనుకుంటున్నా విజయ్ గారు. ఎందుకు అంటున్నా అంటే, మీరు అంటున్న దళిత బంధు అది ఒక ప్రయోగం, దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని ప్రయోగం. దానివల్ల పొలిటికల్ రామిఫికేషన్స్ డిఫరెంట్గా పోయాయి, నేను ఒప్పుకుంటా. కానీ దళితులను బ్యాంకుల ముందు బానిసలుగా నిలబెట్టకుండా, జాగ్రత్తగా వినండి, బానిసలుగా నిలబెట్టకుండా, దళారులు లేకుండా, మార్జిన్ మనీ సబ్సిడీల చుట్టూ తిప్పకుండా, మీ చేతిలో మీకు ఎబిలిటీ ఉన్న వాళ్ళు, బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 10 లక్షల రూపాయలు మీ చేతిలో పెట్టి మీకు ఇష్టమైన బిజినెస్ చేసుకోండి, ఇగో ఇవి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, ఇందులో మీకు ఏ ఎబిలిటీ ఉంటే ఆ బిజినెస్ చేసుకోండి అని 4,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణలో జరిగింది. అది రాజకీయంగా ఇబ్బందులు పెట్టిండొచ్చు, కానీ సామాజికంగా, ఆర్థిక పరంగా, రాజ్యాంగబద్ధంగా పెను విప్లవం సృష్టించింది. ఐడియా మీరు అన్నట్లు దళారులు, బ్రోకర్లు బయట పార్టీ వాళ్ళు, బయట వ్యక్తులు లేరు ప్రవీణ్ సార్. టీఆర్ఎస్లోంచే తయారారు. దళిత బంధు ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు కమిషన్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల పేర్లు ఒక 5 చెప్తాను నేను. అడపా దడప విజయ్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, అదే నేను చెప్తున్నా. ప్రతి దాన్ని మీరు పర్ఫెక్ట్ 20/20 కోణంలో చూస్తే మీకు అన్ని తప్పులే కనిపిస్తాయి. మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్న వ్యక్తి ఆలోచన విధానం చూడండి. అదేవిధంగా లార్జర్ గుడ్ ఫర్ లార్జర్ పీపుల్ అన్న ప్రిన్సిపల్ చూడండి. మైనర్ మిస్టేక్స్ అక్కడిక్కడ దళారులు ఉండరని నేను అనట్లేదు. దళారులు అనే వ్యవస్థలో పుట్టిన ఈ భారత ఏమంటారు ఈ దేశంలో రాజకీయాలు అక్కడక్కడ ఇలాంటి అవశేషాలు ఉంటూనే ఉంటాయి. అది పెద్ద దాని చుట్టే మనం తిరగొద్దు. నేనేమంటా అంటే లార్జర్ గుడ్ ఫర్ లార్జర్ పీపుల్, ఆ విధంగా చూడమంటున్నాను. సార్, కేటీఆర్, హరీష్ రావు, మీరు, మీతో పాటు ఇంకొంతమంది, మీ టార్గెట్, మీ అంబిషన్ ఏంటి అంటే ఏ వేదిక ఎక్కినా కూడా మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేయటం, ముఖ్యమంత్రిగా చూడటం. 100%. ఇస్ దట్ రైట్? కరెక్ట్. ఓకేనా? ఒకవేళ కనుక అదే నిజం అయితే ఎక్కడున్నాడు సార్ కేసీఆర్? ఫామ్ హౌస్లోనా సార్? కేసీఆర్ సార్ బయటకు వచ్చి మాట్లాడాలి అని చాలామంది డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ ఎప్పుడు వస్తారంటే, జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వస్తే ఒక సభ పెట్టేసి బయటకు వస్తారు. ప్రజలు నిజంగా యాక్సెప్ట్ చేస్తారన్నటువంటి నమ్మకం మీకుందా, లేకపోతే ఏమనుకోవాలి? తెలంగాణలో కాళేశ్వరం దగ్గర నుండి రామేశ్వరం దాకా, లేకపోతే కోదాడ నుంచి కొడంగల్ దాకా, అలంపూర్ నుండి సిర్పూర్ దాకా, మీరు ఎక్కడ పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ గుడిసెకి పోయినా మాకు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలంటున్నారు. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నారు. పాయింట్ నెంబర్ 3, కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అవసరం అనుకున్నప్పుడే వస్తారు. రైట్. కేసీఆర్ గారు మా అందరినీ గైడ్ చేస్తున్నారు. మా అందరూ కేసీఆర్ గారు ప్రతిరోజు వచ్చి రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తున్నారు. ఏ అంశాల మీద మాట్లాడాలి, ఏ అంశాల మీద మాట్లాడకూడదు, ప్రజల బాధలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల నుండి ప్రజలను ఏ విధంగా కాపాడాలి, తెలంగాణను వర్షన్ 2.0 ఏ విధంగా ఉండాలనే దాని మీద ప్రతిరోజు తలమునకలై ఉన్నాం. మేము చాలా బిజీగా ఉన్నాం. సో అలాంటి మార్గదర్శనం కేసీఆర్ గారు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా కేసీఆర్ గారు రానక్కర్లేదండి, రానక్కర్లేదు. సోనియా గాంధీ గారు వస్తున్నారా ప్రతిరోజు? చెప్పండి. సోనియా గాంధీ గారు వస్తున్నారు. ఆ గురుతర బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకున్నారు కదా. అదేనండి, అదే ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అందరం కూడా మేమందరం అదే పని చేస్తున్నాం కదా. వారి మార్గదర్శనం, హీఈస్ గివింగ్ డైరెక్షన్, హీఈస్ టెలింగ్ తెలంగాణ వాజ్ లైక్ దిస్. ఒకప్పుడు తెలంగాణ ఈ విధంగా ఉండేది. నేను తెలంగాణ అర్థం చేసుకొని 2001లో చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి తెలంగాణను ఇంకా నాశనం చేస్తుంటే తట్టుకోలేక, కాంగ్రెస్, టీడీపీలు ఇవన్నీ తట్టుకోలేక నేను ఆ రోజు రాజీనామా చేసి వచ్చిన. తెలంగాణ బాధలు మీకు తెలియవు, మీరు అప్పుడు చిన్నపిల్లలు. కానీ ఈ విధంగా తెలంగాణ ఉండింది. నేను 14 సంవత్సరాలు పోరాటం చేసిన, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసిన. కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, అరే తెలంగాణ రాగానే చలో ఆంధ్రోళన చంపుదాంపా, ఆంధ్రోళన ఆస్తులు గాలబెడదాంపా,
లేకపోతే ఏమంటారు బస్సులు కాల పెడదాం నా ఆ ఫార్మాట్ వద్దు, రాజ్యాంగబద్ధంగా పోదాం, అన్ని పార్టీలను ఒప్పించిపోదాం, తెలంగాణ ప్రజలను రాజ్యాంగబద్ధంగా పోరాటం చేసి చూద్దామని చెప్పేసి ఆ విధమైన పోరాటాన్ని నిర్మించి తెలంగాణ తీసుకొచ్చి మళ్ళీ అది రాబందుల పాలు కాకుండా 2023 దాకా అద్భుతంగా పరిపాలించి ఈరోజు మళ్ళీ మమ్మల్ని మార్గదర్శనం చేస్తున్నాడు. అంటే ఈజ్ ట్రైంగ్ టు ట్రైన్ అస్. మీరు అన్నారుగా రాహుల్ గాంధీ అని, ఆ విధంగానే చాలామంది నాయకులను ఆయన తయారు చేస్తున్నారు. మీరు కేసీఆర్ వర్గమా, కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గమా, లేకపోతే మీకంటూ ఒక సపరేట్ వర్గం? బీఆర్ఎస్లో వర్గాలు ఉండవు విజయ్ గారు. బీఆర్ఎస్లో అందరు కూడా కేసీఆర్ గారు పార్టీ వ్యవస్థాపకులు, పార్టీ అధినేత, ఆ పార్టీకి పెద్ద దిక్కు, పార్టీకి మార్గదర్శనం చేసేది వారే. సో వారి నాయకత్వంలో మేము అందరం నడుస్తుంది. ఇందులో వర్గాలు ఉండవు. వారి ఆలోచన విధానాన్ని మరింత పదునెక్కించి సార్ కాసేపు నమ్మినట్లు నటిస్తాను. కేటీఆర్ వర్గము నటించాల్సిన అవసరం లేదా? కేటీఆర్ వర్గము హరీష్ రావు వర్గం లేదా? లేదు, అలాంటి వర్గాలు లేవు పార్టీ. సార్ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఐకమత్యంగా ఉండే పార్టీని మళ్ళీ గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి రేసులో నీదొక గ్రూపు నాదొక గ్రూపు దేక్లెంగే అన్నట్లు వెళ్తున్నారా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారండి, కానీ రాబోయేటువంటి రోజుల్లో కేటీఆర్ బరాబర్ సీఎం అవుతారంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మేమందరం కూడా కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, నేనైనా, ఇంకా మిగతా సీనియర్ నాయకులు జగదీష్ రెడ్డి గారైనా, ఇంకా చాలామంది కూడా కొప్పుల ఈశ్వర్ గారు, ప్రశాంత్ రెడ్డి, ఇంకా మేమందరం కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేస్తున్నాం. రైట్. సో దాంట్లో మాకు వర్గాలు ఏముంటాయి? వాళ్ళిద్దరు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొదటి నుంచి కూడా పార్టీకి పట్టుగొమ్మలుగా కేసీఆర్ గారికి వారి ఆలోచన విధానాన్ని గ్రౌండ్లో ఇంప్లిమెంట్ చేస్తూ పనిచేస్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో పొరపచ్చాలు ఉండాల్సిన అవసరమే లేదు. రెండవది, ఇది కేవలం సృష్టిస్తున్నారు, కానీ అలాంటిది లేదు. నేను ఎందుకంటే నేను ఇన్సైడర్, ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను. నేను కేవలం 2 సంవత్సరాల వయసు నాది. కొత్తగా వచ్చిన యు ఆర్ ప్లేయింగ్ ఏ కీ రోల్ కదా సార్. దట్ ఈస్ సో నైస్ ఆఫ్ ద పార్టీ. సో బట్ నేనేమంటానంటే, నేను చూస్తున్న దృష్టిలో అయితే నాకు అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమాత్రం వ్యత్యాసం లేదు. చాలా గొప్పగా అద్భుతమైన బ్యాలెన్స్తో పనిచేస్తున్నారు, కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు. వాళ్ళ ఇద్దరు కూడా అసెట్సే పార్టీకి. ఇంకా అట్లా చాలామందిని తయారు చేస్తున్నారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ కాంపౌండ్ దాటి బయటకు వస్తే కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఒక అపనమ్మకము, నిందో ఉంది. అది మీ ముందు పెడతాను. కేటీఆర్ అంటే అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ అంటారు. హరీష్ రావు అంటే అభద్రతకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి అంటారు. కేటీఆర్ మొన్న ఈ మధ్య ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. లేదంటే పార్టీ కార్యకర్తలను చూసుకోవడంలో ఫెయిల్ అయింది, కొన్ని తప్పులు జరిగాయి, మళ్ళీ ఈసారి జరగకుండా చూసుకుంటామని చెప్పి నాయకుడిగా ఎదిగేటువంటి వ్యక్తి ఆ పోస్ట్ మార్టం కరెక్టే, కానీ అహంకారం ఉంటే నిజంగా తగ్గిందా? హరీష్ రావుకి అభద్రత గనక నిజంగా ఉంటే అది తగ్గిందా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, స్టీరియో టైపింగ్ అంటారు. స్టీరియో టైపింగ్ అంటే ఒక వ్యక్తి అతను ఏం కాదో అంటే ఆ వ్యక్తి మీద నింద వేసి దాన్ని పదే దాన్ని కంటిన్యూస్గా ప్రచారం చేస్తే అది నిజమయ్యే ప్రమాదం ఉంది. మీరు కేటీఆర్ గారితో మాట్లాడితేనే ఆయన నిజమైన ఏమంటారు వ్యక్తిత్వం మీకు తెలుస్తుంది. హరీష్ రావు గారితో మాట్లాడితేనే ఆయన నిజమైన వ్యక్తిత్వం తెలుస్తుంది. నేను ఇప్పుడు మీరు అన్నారు కదా కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నారు, రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే, నేను వారితో నాకుండే ఏదైతే ఏమంటారు ఇంటరాక్షన్ కానీ లేకపోతే అనుభవం కానీ ఆ అనుభవం బేసిస్ మీద మీకు చెప్పాను. రైట్. మీరు కేటీఆర్ గారితో ఒకసారి మాట్లాడండి, ఆయన ఐడియాస్ వినండి, ఆయనకు ఏమేమి ఐడియాస్ ఉన్నాయి, ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని చేయాలనుకున్నా, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉండే యువతను పర్టికులర్లీ అన్ని వర్గాల యువతను ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నాడు అనేది ఆయన మాటల ద్వారా వింటేనే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా హరీష్ రావు గారితో మాట్లాడండి, ఏ విధంగా ఆయన ఏ రంగాలను కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రంగాలను ఏ విధంగా డెవలప్ చేశారు, కార్యకర్తలను ఏ విధంగా చూసుకుంటారు, కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది అయితే ఏ విధంగా ఆయన రెస్క్యూకి వస్తాడు, పోరాటాలు చేయాల్సి వస్తే ఏ విధంగా పోరాటాలు చేస్తారు, కేసీఆర్ గారు కానీ పార్టీని కానీ ఏ విధంగా కాపాడుకుంటారు అనేది మనిషి దగ్గరికి పోతేనే మనకు అర్థమవుతుంది. అంతే తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బిరుదులు ఏవైతే ఉన్నాయో లేకపోతే బీజేపీ వాళ్ళు వేస్తున్న నిందలు ఏవైతే ఉన్నాయో ఆ నిందలను అమాయకంగా నమ్మితే ఇక మనకు దారుణ పెట్టేటికి తేడా ఉండదు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, గెలిచి తీరుతుంది అనేటువంటిది మీ కాంక్రీట్ స్టేట్మెంట్. ఇప్పటికీ దాని మీదే ఉన్నారా? 100%. మీ నమ్మకానికి గల బేస్మెంట్ పునాది ఏంటి సార్? బీఆర్ఎస్కు ఉండే పోరాట పునాది
రెండోది బీఆర్ఎస్ వ్యవస్థాపించిన కేసీఆర్ గారి యొక్క మేధస్సు. మూడవది బీఆర్ఎస్లో ఉండే రెండవ శ్రేణి, కేసీఆర్ గారి తర్వాత ఉండే రెండవ శ్రేణి నాయకత్వం, వాళ్ళందరి యొక్క నిబద్ధత. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మీద ఉండే నమ్మకం. బీఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితులైనా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటుంది. కాంగ్రెస్ బీజేపీలు ఢిల్లీ పెద్దలకు మూటలు మొయ్యాలని, తెలంగాణను ఒక దోపిడీకి ప్రయోగశాలగా మార్చాలని ప్రయత్నం చేసినప్పుడు కేవలం తెలంగాణ ప్రజలను కాపాడేది బీఆర్ఎస్ పార్టీ అన్న భావన తెలంగాణ ప్రజలకు ఉండడం. ఇంకా అంతిమంగా కాంగ్రెసు బీజేపీలు రెండు కూడా ప్రతిరోజు కూడా తెలంగాణ ప్రజలను పీక్కు తినడం, వాళ్ళ మీద దోపిడీ చేయడం, ఇవన్నీ కారణాలు కాబట్టే నేను 1000% బీఆర్ఎస్ పార్టీ. మీరు అన్నట్లు రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ గెలిస్తే, కేసీఆర్ గనక ముఖ్యమంత్రి అయితే అది కేసీఆర్ సమర్థత, బీఆర్ఎస్ నైపుణ్యం అని చెప్పి అనుకుందామా, లేకపోతే రేవంత్ రెడ్డి వైఫల్యము, కాంగ్రెస్ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం అనుకుందామా? కేసీఆర్ సమర్థత, బీఆర్ఎస్ యొక్క పోరాట పటిమ, బీఆర్ఎస్ క్యాడర్స్ యొక్క నిబద్ధత. రేవంత్ రెడ్డి వైఫల్యాలు కాదు. ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. రేవంత్ రెడ్డి వైఫల్యాలు కాదు, కేసీఆర్ గారి సమర్థత, కేసీఆర్ గారి యొక్క గుండె, కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉండే ప్రేమ, కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల పట్ల ఉండే శ్రద్ధ, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి యొక్క వ్యవస్థ, దానికి ఉండే నిబద్ధత, కేసీఆర్ గారు ఏం చెప్తే అది చేయాలన్న ఆరాటం, సో తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలన్న ఆరాటం, అవే పార్టీని గెలిపిస్తాయి. రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు, ఎవరున్నది పెద్ద ఇష్యూ కాదు. మేము వాళ్ళ వైఫల్యాల పునాదుల మీద అధికారాన్ని పోవడానికి అనుకోవట్లేదు విజయ్ గారు. వెరీ హానెస్ట్. మేము సమర్థవంతంగా పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చాము. సమర్థవంతంగా రాష్ట్రాన్ని 2020 వరకు 10 సంవత్సరాలు దాదాపుగా నడిపాము. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంచాము. రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా చేస్తాము. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాము. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా కూడా గర్వంగా మాది తెలంగాణ చెప్పుకునే విధంగా చేస్తాము అనే నమ్మకం మాకుంది. కాబట్టి మేము అంటున్నాం, మా సమర్థత పునాది మీదనే మేము గెలుస్తామంటున్నాం. నాట్ బికాస్ ఆఫ్ సంబడీస్ ఫెయిల్యూర్స్, నో, నాట్ ఎట్ ఆల్. ఓ సీరియస్ ప్రశ్నే సరదాగా వేస్తాను, సరదాగా ముగిద్దాం. సిర్పూర్ కాగజ్ నగర్లో ఆల్రెడీ యూ హ్యావ్ ప్రూవ్డ్ కదా, అక్కడ ఉండి చేయలేదు. లేదు, అది మంచి ఓట్ బ్యాంక్ సార్, మీరు ఒప్పుకోకపోయినా. సిర్పూర్ కాగజ్ నగర్లోనే ఉండకుండా నాగర్ కర్నూలుకి వచ్చి అక్కడ ఉన్నటువంటి బాలరాజుని ఎందుకు పంపించేశారు బీజేపీకి మీరు? బాలరాజు గారు తనకు తాను ఇబ్బంది పడ్డాడు, కానీ ఆయన ఎందుకు పోయాడు నిజంగా నాకు కూడా తెలియదు. మీలాంటి బిగ్ ఫిగర్ వచ్చిన తర్వాత బాలరాజు, గువ్వల బాలరాజు ఉంటాడు అక్కడ. నాకు ఇప్పటికీ అర్థం కాని అంశం అదే, నిజంగా బాలరాజు గారు బీఆర్ఎస్ ఎందుకు వదిలేశారని. నేను ఎప్పుడైనా వదిలేశారా, వెళ్ళిపోయేలా చేశారా? నేను చేయలేదు బ్రదర్. నేను కేసీఆర్ గారు, ప్రవీణ్ కుమార్, నాగర్ కర్నూలుకు నువ్వైతే బెటర్ క్యాండిడేట్ పార్లమెంట్ నియోజకవర్గానికి అని చెప్పి, నువ్వు నాగర్ కర్నూలుకు రా అని చెప్పి పిలిస్తే నేను వెళ్ళాను బీఆర్ఎస్ నాయకుడిగా, రైట్. బాలరాజు గారు, నేను ఇద్దరం కలిసి పనిచేసాం, ఇద్దరం కలిసి జొన్నరొట్టెలు తిన్నాం, ఇద్దరం కలిసి అన్నం తిన్నాం, అందరం 30-40 రోజులు తిరిగాము. ఎన్నో ఆయన నాతో పాటు మాదిగ చైతన్య సభలు ఎన్నో చేశాడు. చెప్తున్నాను నేను, నాగర్ కర్నూలులో మాదిగలు దాదాపు 80% ఉంటారు. సో అలాంటి సభలు ఎన్నో చేసాం, బహుజన వేదికల్లో పంచుకున్నాము. అలాంటి గువ్వల బాలు వన్ ఫైన్ మార్నింగ్ ప్రవీణ్ కుమార్ వచ్చినందువల్ల నేను పోతున్నాను, ఆయన ఎక్కడ బయట స్టేట్మెంట్ ఇవ్వలేదులే, కానీ అందరు అనుకునేది అదే అని అంటున్నాను. నాకైతే చాలా ఆశ్చర్యం. మీ మీద డైరెక్ట్ ఎలిగేషన్స్ చేస్తే ఆయన మీరు ఇంకా చేయలేదంటారు. ఆ నిప్పులు కక్కితే నా స్థానానికి ఎత్తు పెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చేసి, ఆయన స్వార్థం కోసం నన్ను బలి చేశాడని చెప్పంటే మీరు ఇంకా గువ్వల బాలరాజు గారిని చూసుకున్నంత గొప్పగా బీఆర్ఎస్ పార్టీ ఎవరిని చూసుకోలేదండి. ఆయనకి ఏం తక్కువ చేశారు? 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఎంపీ సీటు, ఒకసారి ఎంపీగా పోటీ చేశారు. ఆయనకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన ఎందుకు బీఆర్ఎస్ కు మీరే ఎత్తు పెట్టారట? నేనెందుకు పెడతాను? నేను అచ్చంపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాను. కానీ నాగర్ కర్నూలు ఎంపీగా అయితే కంటెస్ట్ చేశారు కదా, అంటే ఎంపీ అంటే డిస్ట్రిక్ట్ మొత్తం మీ చేతిలో ఉంటుంది కదా, బహుశా తనే ఫీల్ అయ్యి ఉంటారు. ఆయన అట్లా ఫీల్ అయ్యారు అంతే తప్ప నేను అన్నాడు కూడా, బ్రదర్ ఇది నాకు వదిలేసాయి, నువ్వు అచ్చంపేటకే పరిమితం అయిపోయి, నేను ఎప్పుడు అనలేదు. మా మధ్యలో ఆ మాట ఎప్పుడు రాలేదు. సార్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీ జీవితం, మీ భవిష్యత్తు పూలబాట అయితే కాదు అని నాకు స్పష్టంగా తెలుసు.
మీరు పూలు మాత్రమే కాదు రాళ్ళు ఎదుర్కోవాలి, కొన్ని సందర్భాల్లో బుల్లెట్లను కూడా ఎదుర్కోవాల్సి అవన్నీ అలవాటైంది కాబట్టి ఇంత ఆనందంగా మీతో మాట్లాడుతున్నా. ఎగ్జాక్ట్లీ సార్. సార్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ముగింపు ప్రస్తుతానికి మాత్రమే. ఐ హోప్ దిస్ ఇస్ ద బిగినింగ్. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మీరు హాట్ సీట్ మీద కూర్చోవాలి, ఇంకెన్నో రాజకీయ పరిణామాలపైన, రాజకీయ అంశాలపైన మాట్లాడుకోవాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.